వినండ్రా, ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తా అనమాట. ఇది ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అన్నమాట. అంటే దీన్ని ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్ద. అవరోహణ క్రమం అంటేనేమో డిసెండింగ్ ఆర్డర్, పెద్ద నుండి చిన్న. మరి ఎట్లా ఒకసారి చూద్దాం. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక చిన్న బాతుపిల్ల, పాపం బాతుపిల్ల ఏమవుతుంది, వాళ్ళ మమ్మీ నుంచి తప్పిపోతుంది. ఆమె తప్పిపోయినప్పుడు ఈ బాతుపిల్ల మమ్మీ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ఎన్ని బాతుపిల్లలు ఉన్నాయి ఇక్కడ? ఒకటి. ఆ ఒకటి మమ్మీ కోసం వెళ్తూ 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 ఉంటుంది అనమాట. వెళ్తే దానికి వాళ్ళ చిన్న ఇంకొక చెల్లె కనిపిస్తుంది. రెండు అయినాయి కదా. ఈ చిన్న చెల్లెని అడుగుతుంది, చెల్లి మమ్మీ ఎక్కడుందో కనిపించిందా అంటే, లేదు నేను కూడా మమ్మీ కోసమే వెతుకుతున్నాను అని అంటే, సరే మనం ఇద్దరు కలిసి మమ్మీ కోసం వెతుకుదాం పదా అని ఇద్దరు వెళ్తాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు దానికి వాళ్ళ అక్క కనిపిస్తుంది. ఈ ఇద్దరికి వాళ్ళ అక్క కనిపిస్తుంది. అక్క ఎంతమంది అయింది ఇప్పుడు? ముగ్గురు అయింది. ఈ ముగ్గురు కలిసి, ఇద్దరు చెల్లెళ్ళు ఒక అక్క కలిసి వాళ్ళ మమ్మీ కోసం మమ్మీ ఎక్కడున్నావు నువ్వు అని వెతుక్కుంటూ వెళ్తే ఫైనల్గా వాళ్ళకేం కనిపిస్తుంది? వాళ్ళ మమ్మీ దొరికిపోతుంది అనమాట. దొరికిపోయి, మమ్మీ నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళినావు అసలు? నాకు తెలియకుండా అంటే మీకోసమే ఇక్కడ ఆహారం ఎక్కడ ఉందేమో చూస్తున్నా అని అంటే, సరే అని ఈ నలుగురు ఇంకా ఆరామ్సే అక్కడ తినేసి ఇంటికి వెళ్ళిపోతాయి. హ్యాపీనా? హ్యాపీ కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1, ఇక్కడ ఎంతమంది అయిండ్రు? 2, ఇక్కడ 3, ఇక్కడ 4. వీళ్ళు ఎట్లా పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పెరుగుతున్నారు. 1, 2, 3, 4 అంటే ఇక్కడ నంబర్ అనేది పెరుగుతూ ఉంది అన్నమాట. ఇలా నంబరు మనకి ఎప్పుడు కూడా చిన్న నుంచి పెద్దగా అవుతుంది, అంటే తక్కువ సంఖ్య నుంచి ఎక్కువ అవుతుంటారు. దీన్ని ఆరోహణ క్రమం, అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసిడీలలో ఏ ఫస్ట్ వస్తుంది కదా, కాబట్టి ఏ అనేది చిన్నది గుర్తుంచుకోవాలి. అంటే చిన్న నుంచి పెద్దకి వెళ్ళాలి మనం రాసేటప్పుడు, సరేనా? ఇప్పుడు